గోంగూర మటన్ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 750 గ్రామ్స్ మటన్, ముప్పావు కిలో. దానికోసం కొంచెం పెద్ద సైజు 2 ఆనియన్స్, 2 టమాటోస్, 10-12 పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టి ఆయిల్ వేసి ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. అందులో కొంచెం సాల్ట్ వేస్తున్నాం తొందరగా ఫ్రై కావడానికి. అవి ఇలా పింక్ కలర్లోకి వచ్చాక కట్ చేసిన పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక కడిగి పెట్టుకున్న మీడియం సైజ్ ఒక కట్ట గోంగూర ఆకులని అందులో వేసి కాసేపు ఫ్రై చేయాలి. ఒక 1 మినిట్లో ఫ్రై అయిపోతాయి. కలుపుతూ ఉండండి, లేదంటే అడుగంటుకుంటుంది. అది చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మనం కట్ చేసిన టమాటోస్ని కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం జీలకర్ర 1 స్పూను, ధనియాలు 2 స్పూన్లు, లవంగాలు 4, మిరియాలు 10-12, మరాఠీ మొగ్గ 1, చిన్న దాల్చిన చెక్క చిన్నదొకటి, అనాస పువ్వు, కొంచెం జాపత్రి, బగారాకు 1, యాలకులు 8-10 వేసి దోరగా ఫ్రై చేసి మెత్తగా మిక్సీ పట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కుక్కర్లో ఆయిల్ వేసి, కొంచెం నాన్ వెజ్కి ఎక్కువే ఆయిల్ పడుతుంది, దాంట్లో బగారాకు 1, మరాఠీ మొగ్గ 2, యాలకులు 4, మిరియాలు 10-15, లవంగాలు 2, జాపత్రి కొంచెం, అనాస పువ్వు కొంచెం వేసి ఫ్రై అయ్యాక మనం మిక్సీ పట్టిన గోంగూర పేస్ట్ని అందులో వేసి ఫ్రై చేయాలి. లవంగాలు కొంచెం తక్కువే వేసాం కాబట్టి మసాలా ఘాట్ అంత ఎక్కువగా ఉండదు ఈ కూరలో. పక్కన కొన్ని హాట్ వాటర్ పెట్టుకోండి. గోంగూర పేస్ట్ ఫ్రై అయ్యాక అందులో 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 5-6 ఎల్లిపాయలు వేసి 1 స్పూన్ పసుపు వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి. అది మొత్తం ఫ్రై అయ్యాక అందులో బాగా వాష్ చేసి సాల్ట్ వాటర్లో నానబెట్టి ఉంచిన మటన్ వేసుకోవాలి. బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇందులో 1 స్పూన్ కారం, మనం పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి కారం ఎక్కువగా పట్టదు. ఒకసారి కలుపుకొని మూత పెట్టి 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలిపి మనం గ్రైండ్ చేసిన మసాలా పొడిని వేసి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. గోంగూర మిక్సీ పట్టిన జార్లో హాట్ వాటర్ పోసి మొత్తం కలిపి మటన్లో పోయాలి. ఇక్కడ వాటర్ అడ్జస్ట్ చేసుకోవాలి, అంటే లేత మటన్ అయితే కొంచెం తక్కువగా, ముదిరింది అయితే కొన్ని ఎక్కువ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఉప్పు కారం టేస్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లో 1 విజిల్, మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ఆవిరి మొత్తం పోయాక ఓపెన్ చేయాలి. ముక్క ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇదైతే మెత్తగానే ఉడికిపోయింది, కొంచెం లేతగా ఉంది కాబట్టి త్వరగానే ఉడికింది. సూప్ కొంచెం పల్చగా ఉంది. ఒక 5-10 మినిట్స్ స్టవ్ పైన పెట్టేస్తున్నాం. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, లేదంటే అడుగంటుకుంటుంది. ఇప్పుడు సూప్ కొంచెం తిగ్గా అయిపోయింది. సో దింపే ముందు కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. మా ఇంట్లో చేసుకునే గోంగూర మటన్ ఇది ప్లెయిన్ రైస్, బగారా, జీరా రైస్, పూరి, చపాతీ దేనిలోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్. మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.